హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆమె పేరు నారీసేన ఫౌండర్ లతా బొట్ల గారు. ఆమెతో కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. నమస్తే మేడం. నమస్తే తేజ. సో రీసెంట్ గా జానీ మాస్టర్, సో అతని గురించి ఎటువంటి ఆరోపణలు వచ్చాయో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక అమ్మాయి పైన అత్యాచారం చేశాడు తన చిన్న వయసులో కూడా అని చెప్పేసి ఆమె బయటకు వచ్చి చాలా విషయాలు చెప్పింది. ప్రజెంట్ అయితే జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. సెంచల్ కూడా జైలుకు కూడా పంపిస్తున్నారు. అంటే అసలు ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే జానీ మాస్టర్ ని కావాలని ఇరికించారు, కావాలని కుట్ర పన్నే చేస్తున్నారు ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు. అండ్ మరికొంత ఏమంటున్నారంటే ఆ అమ్మాయి 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి బయటకు వచ్చి ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు అతను మంచి స్టేజ్ లో ఉన్నప్పుడే కావాలని బయటకు వచ్చి అమ్మాయి చెప్పింది. సో ఈ రకంగా మాట్లాడుతున్నారు. అసలు ఈ కేసుని ఎలా చూడాలో ఎలా చూడకూడదో అర్థం కావట్లేదు. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మేము నారీసేన కాబట్టి ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అమ్మాయి 16 సంవత్సరాలు అంటే 16 ఏట నుంచి ఈ డాన్స్ కొరియోగ్రఫీ జానీ మాస్టర్ టీంలోకి వచ్చాను అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి ఎంత వయసు ఉండొచ్చు ఆ అమ్మాయికి? దాదాపు ఒక 6 years అయిందా? 21 years వచ్చి ఉంటాయి. అంటే ఈ 6 years లైఫ్ ఎలా లీడ్ చేసింది? అప్పటి నుంచి ఇలాంటివి అనుభవిస్తుందా? అంటే ఒకవేళ అనుభవించినా భయపడిందా చెప్పటానికి? ఎందుకు చెప్పలేకపోయింది? మరి అలా ఉన్నప్పుడు ఎందుకు కంటిన్యూ చేసింది జానీ మాస్టర్ తో? ఇలాంటి విషయాలన్నీ కూడా మనము డీప్ గా వెళ్ళి తెలుసుకోవాలి. ఇప్పుడు వరకైతే ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ వల్లే జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. అంటే ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యాధారాలు పూర్తిగా ఉండబట్టే పోలీసులు కూడా దాన్ని ఎంక్వైరీ చేసి ఇవి సరైన సాక్ష్యాధారాలు అని అనుకున్న తర్వాతే అరెస్ట్ చేస్తారు కదా. అంటే ఆ అమ్మాయి భయపడి ఉండొచ్చు. రీజన్ 1 అంటే నా కెరీర్ ఎక్కడైనా పోతుందేమో, నేను కష్టపడి వచ్చాను దీనిలోకి, అంటే నేను మళ్ళీ కెరీర్ లేకుండా అయిపోతానేమో అని ఒక భయం ఉండొచ్చు. లేదా ఆడపిల్లని కదా, నలుగురిలో నవ్వులు పాలు అయిపోతాను కదా అని ఒక భయం ఉండొచ్చు ఆ అమ్మాయికి. ఇప్పుడు అంటే మెచ్యూరిటీ పెరుగు ఉండొచ్చు ఆ అమ్మాయికి. 16 ఏట నుంచి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చి ఉండొచ్చు ఆ అమ్మాయికి. నేను ఇంకా ఎన్నాళ్ళు భరించాలి ఇది, ఈ చెర నాకొద్దు అనుకునే స్టేజ్కి వచ్చేసి ఉండొచ్చు ఆ అమ్మాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను భరించాను, ఒక 4-5 సంవత్సరాలు నేను భరించాను, ఇంకా నాకొద్దు ఈ స్టేజ్, నేను నిర్భయంగా ఇది చెప్పాలనుకుంటున్నాను, నేను నా ఆత్మని నేను అంటే ఇలా మోసం చేయలేను అంతరాత్మని అని ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయి బయటకు రావడం జరుగుండొచ్చు. లేదా ఏదైనా మళ్ళీ జానీ మాస్టర్ తో ఏదైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు ఈ మధ్య కాలంలో, దాన్ని భరించలేక ఆ అమ్మాయి బయటకు వచ్చి ఇలా చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను తేజ. అంటే నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ జానీ మాస్టర్ కి ఇండస్ట్రీలో మంచి పేరు రాకపోయింటే అమ్మాయి చెప్తుందో చెప్పదా? నేనైతే ఖచ్చితంగా చెప్తానే అంట. ఎందుకంటే ఇప్పుడు ఆయన చాలా మంచి కొరియోగ్రాఫర్ కాబట్టి ఇండియాలోనే నెంబర్ 1 కొరియోగ్రాఫర్. దాన్ని ప్రొఫెషనల్ వైజ్ ఇస్ వెరీ గుడ్. ప్రొఫెషనల్ లో ఆయన సూపర్ సక్సెస్. వి అగ్రీ. ఆయన హార్డ్ వర్క్, కమిట్మెంట్, అది ప్రొఫెషనల్ గా ఈజ్ సక్సెస్ఫుల్. కానీ పర్సనల్ గా హీ మైట్ నాట్ బి సక్సెస్ఫుల్ కదా. ప్రొఫెషనల్ గా అందరు సక్సెస్ అయిన వాళ్ళు పర్సనల్ గా సక్సెస్ అవుతారని గ్యారంటీ ఉందా? లేదు కదా. నువ్వు చెప్తుంది ప్రొఫెషనల్ కోణంలో. ప్రతి మనిషిలో ప్రొఫెషనల్ అంటే ఇప్పుడు అందరూ వెళ్తారు, ఉద్యోగానికి వెళ్ళొస్తారు, అదొక ప్రపంచం. ఫ్యామిలీ లైఫ్ ఇంకో ప్రపంచం కదా. మనతో ఉండే వర్కర్స్ ఇంకో ప్రపంచం. చెప్తున్నాను నేను, ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్. అంటే ప్రొఫెషనల్ గా ఆయన కమిట్మెంట్ తో ఉండొచ్చు, కానీ ప్రొఫెషనల్ తర్వాత ఇంకో షేడ్ ఇది అయి ఉండొచ్చు కదా. ఓకే, కానీ ఇండస్ట్రీలో కూడా చాలా ఇలాంటివి సర్వసాధారణం. నిజంగానే కలుస్తారు. కేవలం ఈ మాస్టర్లే కాదు, ప్రొడ్యూసర్లు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, కొంతమంది యాక్ట్రెసెస్ కి ఇష్టం ఉంటే నిజంగానే కలుస్తారు. ఇటువంటివన్నీ కూడా సర్వసాధారణం అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ చూసాను మేడం. అంటే అవన్నీ కూడా నమ్మొచ్చా నమ్మకూడదా? ఎలాంటి కామెంట్స్ చూసాను? ఇండస్ట్రీ అంటే ఒకరిపై ఒకరికి ఇష్టం ఉంటే కలుస్తారు, కామన్. అది ప్యూర్లీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరెవరికి ఇష్టం ఉందో మనకు తెలియని విషయం. ఈ విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు ఆమె ఇష్టంగానే కలిసింది, ఇప్పుడు కావాలనే చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇష్టంగానే కలిసింది అని ఎవరు చూసారు? ఇప్పుడు దాన్ని మనం ఏమీ సపోర్ట్ చేయట్లేదు, వ్యతిరేకించట్లేదు. అక్కడ ఏం జరిగింది అన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ జానీ మాస్టర్ నిజంగానే అమ్మాయిని బలవంత పెట్టుంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పుద్ది కదా మేడం. అదే ఎందుకు చెప్పలేదు, భయపడిందా? ఇప్పుడు ఆ కోణంలోనే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నిజంగా ఆయన బలాత్కారం చేస్తుంటే లేదా ఇంకా ఏదైనా వైలెంట్ గా బిహేవ్ చేస్తుంటే
ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు? భయపడిందా? లేదా పబ్లిక్ లో అల్లరైపోతాను అనుకుందా? తన ఉమ్, కెరీర్ డ్యామేజ్ అయిపోద్ది అనుకుందా? ఉమ్, తన ఎందుకు ఇన్ని రోజులు ఆగింది అనే విషయమే మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఎందుకు ఆ సాక్ష్యాధారాలతో బయటకు వచ్చింది, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేకపోయింది అనే ఉమ్. కోణంలో ఆలోచించాలన్నమాట మనం. ఎందుకు చెప్పలేకపోయింది అంటే చాలా భయాలు ఉండొచ్చు ఆ అమ్మాయి. ప్రెసెంట్ డేస్ లో మహిళలు అంతా భయపడుతున్నారా ఇంకా? అప్పుడు ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఏజ్ 16, ఉమ్, ఇప్పుడు 21. అప్పుడు మెచ్యూరిటీ లేదా అమ్మాయికి, చాలా చిన్న పిల్ల. ఉమ్, 16 లో ఆలోచన విధానం వేరు ఉంటుంది, 21 లో ఆలోచన విధానం వేరుంటుంది. ఉమ్, నువ్వే ఇంటర్ లో ఉన్నప్పుడు ఎలా ఆలోచించేవాడివి, ఇప్పుడు ఉమ్. ఎలా ఆలోచిస్తున్నావు? నిన్ను నువ్వే అసెస్ చేసుకో. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు నేను నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది అమ్మాయిలు కూడా ఆ రోజుల్లో ఫోన్ పట్టుకున్నారు మేడం. మరి ఫోన్ ఉంటే సగం నాలెడ్జ్ ఉంటది. ఆ ఫోన్ ఎంత మంచి పట్టుకున్నారు, ఉంటదో అంతే చెడు ఉంటది. కానీ అంత మెచ్యూరిటీ ఉందా నీకు? లేదే, ఖచ్చితంగా ఉండదే. ఉమ్, అంత ఆలోచించే మెచ్యూరిటీ నీకు ఇంటర్ లోనే ఉంది అంటే నేను ఒప్పుకోను. ఉమ్, ఇంటర్ తర్వాత ఇంటర్ లో ఉండేదంతా కూడా అసలు ఆలోచన వేరే విధంగా ఉంటుంది. ఓకే, మీరు చెప్పింది కరెక్టే మేడం. అంటే ఇంటర్ వరకు సరైన ఆలోచన లేకపోవడం ఇప్పుడు ఓకే. 15, కానీ అంటే 16, 17 మంచి సంవత్సరాలు. చెడ్డ తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు ఆడవాళ్ళ పట్ల ఇప్పుడు నేను ఇంటర్ లో ఉన్నప్పుడు నేను ఎవరి మీద ఒక అమ్మాయి మీద చెయ్యేస్తే ఆ అమ్మాయికి తెలుస్తుంది ఇది మంచిదా చెడ్డదని. తను రియాక్ట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అందరూ కూడా తను ఇప్పుడు ఎందుకు అవ్వలేకపోయింది? అందరూ కూడా బయటకు వచ్చి చెప్పలేరు కదా, అదే మెయిన్ ప్రాబ్లం. మా పరువు పోతుంది అని అనుకుంటారు ఆడపిల్లలు ప్రతి ఒక్కరు కూడా. ఉమ్, ఆ అమ్మాయి చెప్పాల్సి ఉందేమో, చెప్పుంటే బాగుండేదేమో, మేము ఉమ్, అదే అనుకుంటున్నాం. ఎందుకు చెప్పలేదు, చెప్పుంటే బాగుండేది అని అనుకుంటున్నాం. ఉమ్, ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆగింది ఆ అమ్మాయి, ఎందుకు భరించింది అనే విషయం తెలుసుకోవాలి. ఉమ్, ఎందుకు ఆ అమ్మాయి భరించింది, ఇలా చేస్తున్నప్పుడు ఎందుకు ఊరుకుంది ఆ అమ్మాయి? ఉమ్, ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం, కెరీర్ లో ప్రాబ్లం వస్తుందేమో అని ఒక ఆలోచన ఉండొచ్చు ఆ అమ్మాయికి. ఉమ్. ఇప్పుడు కెరీర్ ఎవరు? జానీ మాస్టర్ ని అడ్డంగా పెట్టుకుని కెరీర్ అంతా సక్సెస్ అయింది అనుకోవచ్చా? జానీ మాస్టర్ ని అడ్డం పెట్టుకొని అని అంటే ఆయన చూస్ చేసుకుంటాడు కదా. ఉమ్, ఆయన పర్మిషన్ లేకుండానే ఉంచుకుంటారా ఆయన గ్రూప్ లో డాన్సర్స్ ని? ఉమ్, హీ విల్ సెలెక్ట్ హిస్ డాన్సర్స్ ని కదా. ఒక కొరియోగ్రాఫర్ ఏం చేస్తాడు, ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఉమ్, ఈమె అడ్డం పెట్టుకుందని ఎలా చెప్తాం మనం? అడ్డం పెట్టుకుంది అని మనం అనలేం కదా. ఈ ఉమ్, అమ్మాయికి అవకాశాలు వచ్చాయి, ఆయన ఇచ్చాడు కాబట్టి అవకాశం వచ్చింది. ఉమ్. తర్వాత ఇప్పుడు ఈయన అవకాశాలు ఇవ్వట్లేదేమో అంటే ఒక సినిమాలో అవకాశాలు, హీరోయిన్ గా కూడా ఉంది. ఆయన తీసిన మూవీలోనే హీరోయిన్ గా ఉంది అమ్మాయి. హీరోయిన్ గా కూడా అవకాశం ఇచ్చాడు. మరి ఎందుకు ఎక్కడ చెడింది వీళ్ళిద్దరికి? మళ్ళీ అక్కడికి వచ్చేసరికి వీళ్ళిద్దరు పర్సనల్ మ్యాటర్ వస్తుంది. అక్కడ వరకు వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉందేమో, తర్వాత అండర్స్టాండింగ్ పోయిందేమో, అందుకే పబ్లిక్ లోకి వచ్చారేమో. మీరే అంటున్నారు అండర్స్టాండింగ్ ఉందని చెప్పేసి. ఇప్పుడు అండర్స్టాండింగ్ పోయింది అనుకుందాం. సరే, అండర్స్టాండింగ్ పోయింది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన ఆరోపణల వల్ల మరి అతను నష్టపోతున్నాడు, అతని ఫ్యామిలీ నష్టపోతున్నాడు, అతని పిల్లలు నష్టపోతారు, అతని భార్య ఇదైపోతుంది. అతను ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఒక 10 సంవత్సరాల క్రేజ్ అంతా కూడా ఒక 2-3 రోజుల్లో పోయింది, ఆల్మోస్ట్ పోయింది. అదొకటి. మళ్ళీ ఇందులోకి ఒక కొత్త యాంగిల్ తీసుకొచ్చారు, లవ్ జిహాద్, మత మార్పిడి అని చెప్పేసి. మరి ఈ రకమైన అన్ని ఆరోపణలు మరి అక్కడ ఖచ్చితంగా లవ్ జిహాద్ అంటే నిజంగా ప్రేమిస్తే మతం మారాల్సిన అవసరం కూడా లేదు. మతం మారాలని ఎక్కడైనా రూల్ ఉందా? ప్రేమకి మతం అడ్డా, కులమతాలు అడ్డా ప్రేమకి? ఇవన్నీ ఏముండవు కదా ప్రేమకి. మతాలు మార్చారు కాబట్టి లవ్ జిహాద్ అని వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి హిందూ అయిన అమ్మాయి కదా, హిందూ అమ్మాయి కదా, హిందూ అమ్మాయి మతం మారింది కాబట్టే లవ్ జిహాద్ అంటున్నారు. కావాలని చేశాడేమో, ఆ అమ్మాయి లైఫ్ ని స్పాయిల్ చేశాడేమో అని దాన్ని లవ్ జిహాద్ అంటే ముందు చేసుకున్న వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె ముందు హిందూ అంట, మారి చేసుకున్నారన్నది కూడా కొంచెం బయటకు వచ్చింది న్యూస్. నిజంగా ప్రేమ ఉంటే మతం మారాల్సిన అవసరం లేదు. ఎందుకు మతం మార్చే పెళ్లి చేసుకోవాలని ఎక్కడైనా ఉందా శాసనం? ఉందా? ఈ అమ్మాయి ఎందుకు మతం మారాలి? ఎందుకు ఆ అబ్బాయి ఎందుకు మారలేదు మతం? అంటే హిందూ అమ్మాయిల్ని కావాలని ఎరేస్తున్నారా అని లవ్ జిహాద్ అనే మాట వస్తుంది. ఎంతో మంది హిందూ అమ్మాయిల్ని వీళ్ళు టార్గెట్ చేసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మతం మారుస్తున్నారు అని టాక్ ఎక్కువ వస్తుంది మార్కెట్ లో. ఎందుకు ఆ టాక్ వస్తుంది? అంటే ఎక్కడైనా రాస్తుందా అట్లా చెయ్యాలి అనేది? లవ్ జిహాద్ అనే పేరు ఇది ఒక ఉద్యమంగా వాళ్ళు చేస్తున్నారు. ఎక్కువ మందిని మత మార్పిడి చేయడానికి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనే ఆలోచన ప్రతి హిందువులో మొదలైంది. ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మన సొసైటీలో ఎంతో మంది హిందువుల అమ్మాయిల్ని వీళ్ళు ప్రేమించి మతం మార్పించి పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రస్తావన వచ్చింది. లేదంటే ఈ ప్రస్తావన రాదు కదా. ఈ మధ్య కాలంలోనే
ఎంతో మంది అమ్మాయిలు కూడా వాళ్ళ మతం మార్చుకొని, అంటే హిందువుల అమ్మాయిల్ని వీళ్ళు ప్రేమించి ఈ అమ్మాయిలు మతం మార్చుకొని మళ్ళీ ఆ ప్రేమలో, అంటే ప్రేమ నుంచి పెళ్లి వరకు వెళ్ళి తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితాల్ని నష్టపోయి మళ్ళీ ఏమీ చేయలేని స్థితిలో ఈ అమ్మాయిలు ఉంటున్నారు కాబట్టి దాన్ని లవ్ జిహాద్ గా పేరు పెట్టారు. ఓకే. మరి జీవితము ఏం చేస్తారు? నమ్మి ఇంట్లో నుంచి వచ్చారు, ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, తర్వాత పెళ్ళైన తర్వాత ఇద్దరికి పడట్లేదు, ఈ అమ్మాయిని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈ అమ్మాయి జీవితం ఏమవుతుంది? ఏంటి పరిస్థితి? ఈ అమ్మాయిని ఎవరు చూసుకుంటారు? ఈ అమ్మాయి ఎలా బ్రతుకుతుంది? ఒక వ్యక్తిని నమ్మి వెళ్ళింది, నీ కోసం మతం కూడా మార్పించుకున్నావు, నిండు నూరేళ్ళు ఉంటావని నమ్ముకొని వచ్చింది, కానీ నువ్వు దాన్నే టార్గెట్ చేసి ఆ అమ్మాయిని వాడుకునే వరకే నువ్వు ఉపయోగించుకొని అక్కడ మతం మార్పించుకొని చేసుకొని వదిలేసిన తర్వాత మరి దీన్ని ఏమంటారు? లవ్ జిహాద్ అనకుండా. అందుకే మన హిందువులందరూ కూడా దీన్ని లవ్ జిహాద్ అని అంటున్నారు. ఏదైనా కూడా ఒకవేళ ఇదే పని క్రిస్టియన్స్ అయితే దాన్ని ఏమంటారు మేడం? ఏదైనా పెట్టొచ్చు. ఇప్పుడు లవ్ జిహాద్ అని పెట్టారు, ఇది ఏదైనా పెట్టొచ్చు. అంటే ఇక్కడ బలైపోతుంది ఎక్కువ హిందువుల అమ్మాయిలు అని మన వాళ్ళ అభిప్రాయం. ఓకే. అంటే ఇక్కడ దీని గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతాను మేడం. అంటే నేను విన్నా, అంటే బైబిల్లో ఇట్లా మతం మార్చాలి అనేది ఏదో రాసుందంట, మరి అంటే ఈ ఖురాన్ లో కూడా ఎట్లా అయినా రాసుందా మతం మార్చాలి అనేది అనుందా? మతం మార్చాలి అని అంటే బైబిల్లో అంటే ఎవరైనా ఒకరు ప్రేమిస్తే మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని ఉందా? ఉందా అడుగుతున్నాను. అంటే ఎక్కడ మతం మార్చాలని అడుగుతున్నాను. అంటే వాళ్ళు చెడుదాంలో ఉన్నారు, వాళ్ళని మార్చాలి, మార్పు తీసుకురావాలన్నట్టు ఉందంట బైబిల్లో. నాకు ఒక అతను చెప్పారు, నేను డైరెక్ట్ చూడలేదు, ఒక పాస్టర్ చెప్పారు. అది ఎంతవరకు నిజమా కాదు తెలియదు నాకు. ఎక్కడ ఏ కులంలోనైనా ఏ రిలీజియన్ లోనైనా ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరిని మార్చాలని ఎక్కడ శాసనం ఉండదు. ఎదుటోని నువ్వు మార్చు అని ఎక్కడైనా ఉందా రాసి? బైబిల్లో ఉందా? ఖురాన్ లో ఉందా? భగవద్గీతలో ఉందా? వాళ్ళ మతం మార్చి తీసుకోనరా, ఇందులో కలుపుకో బలవంతంగా, వాళ్ళ ఆత్మ ఘోషిస్తూ ఉన్నా పర్వాలేదు మార్చేయని ఉందా? రాసుందా? ఎందులోని రాసలేదు. బైబిల్లో ఉండదు, ఖురాన్ లో ఉండదు, భగవద్గీతలో ఉండదు. మతాలు మార్చమని మాత్రం ఎటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో మాత్రం ఉండదు. రైట్. అంటే ఒకవేళ దానికి సంబంధించి ఒకవేళ ఇప్పుడు అతను దానికి పాల్పడ్డాడు, ఆల్రెడీ ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, మరి ఇప్పుడు ఇంకొక అమ్మాయిని కూడా అదే తరహాలో మోసపరచడానికి ప్రయత్నించారు, మరి దీనికి సంబంధించి ఏమైనా కేసు ఉంటుందా ఏంటి? హ్యాపీగా నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఒక అమ్మాయితో ఉన్నావు, మళ్ళీ ఇంకో అమ్మాయితో అఫేర్ ఎందుకు? ఆ అమ్మాయి భార్యగా నువ్వు స్వీకరించావు, భార్యతో ఉండొచ్చు కదా, ఇంకా 10 మందితో అఫేర్ ఎందుకు నీకు? అంటే భార్యను మోసం చేస్తున్నట్టే కదా. నీ కోసం మతం మారింది, నిన్ను ప్రేమించింది, మతం మారింది, పిల్లల్ని కనింది, మరి ఆ అమ్మాయిని నువ్వు ఏం చేస్తున్నావు? అన్యాయం చేస్తున్నావా లేదా? ఈ పాయింట్ లో చూసుకుంటే మరి భార్యను మోసం చేసినట్టే కదా. ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవటం అంటే భార్యను మోసం చేసినట్టే, క్లియర్ గా చీటింగ్ అనే తెలుస్తుంది కదా. మరి అది కూడా అయ్యి ఉండొచ్చు కదా ఒక రీజన్. అంటే అనవసరంగా అపవాదాలు వేస్తున్నారు జానీ మాస్టర్ మీద అంటే కెరీర్ వైజ్, ప్రొఫెషనల్ వైజ్ ఈజ్ వెరీ గుడ్, అందరూ మెచ్చుకుంటారు. ఆయన డాన్స్ గానీ, ఆయన చేసిన సాంగ్స్ కొరియోగ్రఫీ గానీ చాలా సూపర్ సక్సెస్ అయ్యాయి. బుట్టబొమ్మ సాంగ్ ఏంటి, ఇంకోటి ఏదో సాంగ్ నువ్వు చెప్పావు కదా, చాలా ఉన్నాయి మేడం, చాలా సాంగ్ ఆయన చేసిన అన్ని సాంగ్స్ కూడా చాలా సూపర్ హిట్ అయ్యాయి. ఆయన ప్రొఫెషన్ లో సూపర్ సక్సెస్, పర్సనల్ లైఫ్ లో ఏమో ఫెయిల్యూర్ అయి ఉండొచ్చేమో, ఎందుకు కాకూడదు, అయి ఉండొచ్చేమో. సరే భార్యను బానే చూసుకుంటున్నాడని అన్నావు, భార్యను బానే చూసుకుంటున్నాడు, కానీ మళ్ళీ ఇవన్నీ ఎందుకు చుట్టూ, వీళ్ళందరితో ఎందుకు అఫైర్స్? అలాగే ఉండొచ్చు కదా. ఓకే. అయితే అంటే 4-5 సంవత్సరాల నుంచి అమ్మాయి చెప్పకుండా ఉన్నదానికి రీజన్ ఏంటంటే భయపడ్డం అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు. నేనేం చెప్తున్నాను, కెరీర్ అవ్వచ్చు, ఈ అమ్మాయికి ఉండే కెరీర్ పోతుందేమో అని ఒక భయం ఉండొచ్చు అని చెప్తున్నాను. కెరీర్ కోసం ఇన్ని రోజులు ఉండిపోయింది, ఇన్ని రోజులు గడిపేసిందా అమ్మాయి? అది పర్సనల్ గా వెళ్ళి తెలుసుకోవాలి. కెరీర్ కోసం ఇన్ని రోజులు గడిపేసిందా అని అంటే ఎందుకు గడిపిందో మరి జానీ మాస్టర్ కి అమ్మాయికి తెలవాలి, నువ్వు నన్ను అడగకూడదు ఆ ప్రశ్న. అంటే అక్కడ ఉన్నది అమ్మాయి కాబట్టి ఆ ప్రశ్న వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇన్ని సంవత్సరాలు సాగింది, ఇప్పుడు ఎందుకు సాగలేదు అనేది వాళ్ళ పర్సనల్. అది నువ్వు అడిగిన కోణంలో, అమ్మాయి కోణంలో అడిగావు కాబట్టి ఆ అమ్మాయి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పలేదు అని అంటే ఆ అమ్మాయి కెరీర్ గురించి అయి ఉండొచ్చు, ఆ అమ్మాయి సొసైటీలో పరుగు పోతుందని ఒక భయం అయి ఉండొచ్చు, లేదా ఆ అమ్మాయిని బెదిరించి ఉండొచ్చు అనే రీజన్స్ వరకే మనం చెప్పగలం. ఆ అమ్మాయికి ఆయనకి ఎలా అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళ కెరీర్ లో ఎలా ముందుకెళ్లారు,
ఇవన్నీ పర్సనల్ గా ఇంట్రాగేషన్ చేసిన పోలీసులకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర ఉండే ప్రూఫ్స్ పోలీసులు చూసి ఆయనకి శిక్ష విధించారు కాబట్టి. ప్రెసెంట్ అయితే అతనికి 14 రోజులు రిమాండ్ కి అయితే తరలించారు. ఎందుకు ఇచ్చారు 14 రోజులు రిమాండ్? చెంచల్గూడ రిమాండ్ కి తరలించాల్సిన ఇది ఎందుకు వచ్చింది? సాక్ష్యాధారాలు చూసే కదా, ఆ అమ్మాయి ఇచ్చిన ప్రూఫ్స్ అన్ని చూసి సాక్ష్యాధారాలు చూసే కదా. ఇది ఇరికించడానికి ఇరికించకపోవటానికి ఒక న్యాయస్థానం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసులు ఉన్నారు. ఇరికించాలంటే ఎవరినైనా ఇరికించాలంటే ఈజీగా ఇరికించేసి ఏదో సెల్ ఫోన్ లో తీసేసి బంధించేస్తే ఇరుక్కుపోతారా? విచారణ అయితే జరుగుతుంది కదా. పోలీసులు చెప్పినా కూడా న్యాయస్థానం ఒప్పుకోదు. పోలీసుల మాట అస్సలు వినదు న్యాయస్థానం. కాదు మేడం, అసలు జానీ మాస్టర్ నే ఆ అమ్మాయి అతను మంచి కొరియోగ్రాఫర్ అని తన వల్ల చేసుకుంది అనుకోవచ్చుగా. ఇప్పుడు జానీ మాస్టర్ ని సపోర్ట్ చేస్తున్నావా? నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అన్ని కోణాల్లోని నీ మాట్లాడే మాటలన్నీ కూడా జానీ మాస్టర్ ని సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది. నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను మేడం? ఇప్పుడు అతను తప్పు చేస్తే నిజానికి అతనికి శిక్ష పడద్ది. ఇప్పుడు 14 రోజులు పంపించారు, అతను 3 రోజులు దొరకకుండా పారిపోయాడు. దానికి ఆయన ఎలాంటి అన్ని ఎదుర్కొన్నాడు. సరే, నువ్వే చెప్పావు ఆయన ఒప్పుకున్నాడు, పోలీస్ స్టేషన్ లో అన్ని నేను చేశానని ఒప్పుకున్నాడు, అందుకే రిమాండ్ కి తరలించారు చెంచల్గూడ రిమాండ్ కి. సాక్ష్యాధారాలు అన్ని చూశారు, ఆయన కూడా ఒప్పుకున్నాడు. దొరికిన తర్వాత 3 రోజులు ఎందుకు పారిపోయాడు? ఆయన తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడని ఎందుకు అనుకోవాలి? అతను కూడా అతని వేలో అన్ని ఆధారాలతో బయటకు రావడానికి ఇన్ని రోజులు ఉన్నాడు అనుకోవచ్చు. మరి ఆధారాలు ఎందుకు చూపించలేకపోయాడు? 3 రోజులు టైం తీసుకున్నాడు కదా. సరే, నేను కరెక్ట్, నేను జెన్యూను అనే ఆధారాలు ఎందుకు చూపించలేకపోయాడు? చూపించాలి కదా. సరే, నేను ఇవన్నీ చేయలేదు, ఆ అమ్మాయి బ్లఫ్ చేస్తుంది, నన్ను ఇరికించాలని చూస్తుంది, ఆ అమ్మాయి నన్ను మోసం చేయాలని చూస్తుంది, నేను ఇవన్నీ చేయలేదు, దీస్ ఆర్ ఆల్ మేడ్ వీడియోస్, కావాలని నన్ను ఇరికించడానికి చేసిన వీడియోస్ అని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయాడు? ఏ తప్పు చేయకుండా ఉంటే ఎందుకు చెప్పలేకపోయాడు? ఓకే, రైట్. అంటే దీనికి సంబంధించి ఇండస్ట్రీలో చాలా మంది కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ఎవరికి సపోర్ట్ చేయలేదు, వాళ్ళ పూర్తి నమ్మకం పోలీసుల పైన ఉంది, కోర్టు పైన ఉంది. నేను కూడా అదే చెప్తున్నాను. పోలీసులు ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయరు, న్యాయస్థానం కూడా ఏ శిక్ష గుడ్డిగా విధించదు. పూర్తి సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాతే న్యాయస్థానం కూడా శిక్షిస్తుంది. అంతే కదా, మన న్యాయ వ్యవస్థ ఉంది తేల్చడానికి. అది నిజమేదో అబద్ధమేదో తేల్చడానికి న్యాయ వ్యవస్థ ఉంది. సాక్ష్యాధారాలన్నీ కనిపెట్టడానికి రాబట్టడానికి పోలీస్ అధికారులు ఉన్నారు. వాళ్ళు పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేశారు. నిజానిజాలు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత జానీ మాస్టర్ మీద ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో ప్రూవ్ చేసుకోవడానికి న్యాయస్థానంలో అవకాశం ఉంటుంది రిమాండ్ తర్వాత. ఎంతో మంది రాంగ్, అంటే నువ్వు అంటున్నావు చూడు ఇందాక, అంటే అమ్మాయి కావాలని ఇరికించి ఉండొచ్చు అని. అలా నిజంగా ఇరికించి ఉంటే, నిజంగా ఈయన తప్పు చేయకుండా ఉంటే, ఇఫ్ ఈస్ ట్రూత్ఫుల్, భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు. లేదు ఇక్కడ అన్యాయం చేసి బ్లఫ్ చేసి ఉంటే కర్మ అనేది ఎవరిని వదలదు. భగవద్గీత అదే చెప్పింది, కర్మానుసారే ఎవరికైనా కూడా శిక్ష విధింపబడుతుంది. ఎంత పెద్దవాళ్ళనైనా కూడా కర్మ అనేది వదలదు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని. నిజానిజాలు తేల్చడానికి మన న్యాయస్థానం ఉంది. మనం ఒక కోణంలో తెలిసిన విషయాల వరకు మాట్లాడుకున్నాం. నిజంగా అక్కడ ఉండే సాక్ష్యాధారాలు ఏంటో మనందరికీ కూడా తెలియదు. అవి ఇప్పుడు మీడియాలో ఎన్నైనా వస్తూ ఉండొచ్చు, ఇలా జరిగింది ఇలా జరిగింది, జానీ మాస్టర్ మంచోడు, ఈ అమ్మాయి చెడ్డది, లేదా ఈ అమ్మాయి మంచిది, జానీ మాస్టర్ చెడ్డోడు, 2 కోణాలు వస్తున్నాయి మీడియాలో. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ కాదు, అమ్మాయికి సపోర్ట్ కాదు, జానీ మాస్టర్ కి కాదు. ఇవన్నీ తేల్చెప్పడానికి ఉంది. మనం డిస్కస్ చేసుకుందంటే ఎందుకు అంటే, నువ్వు అడిగిన పాయింట్స్, ఈ అమ్మాయి ఎందుకు బయటకు రాలేకపోయిందంటే ఇవి రీజన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన విషయంలో లవ్ జిహాద్ అని ఎందుకు వచ్చింది అని అంటే, ఆయన వదిలేయలేదు కాబట్టి ఆయనకి లవ్ జిహాద్ అని రాలేదు. లవ్ జిహాద్ అని ఎందుకు వచ్చింది అని నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను. ఎంతో మంది అమ్మాయిలు ఇలా మోసపోతున్నారు కాబట్టి, దిక్కుతోచని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది కాబట్టి దాని పేరు లవ్ జిహాద్ అని పెట్టారు. ఈ జానీ మాస్టర్ వాళ్ళ భార్య పిల్లలతో చక్కగా జానీ మాస్టర్ చూసుకుంటున్నాడు, దీన్ని మనం లవ్ జిహాద్ అని అనట్లేదు. కానీ ఈ అమ్మాయిని మోసం చేయకూడదు అనే మాట మాత్రం మనం అంటున్నాం. భార్యని మోసం చేయాల్సిన అవసరం లేదు కదా, అఫైర్స్ పెట్టుకొని. ఆ అమ్మాయి నమ్మకంతో మతం మార్చుకొని నీ కోసం వచ్చి 2 పిల్లల్ని